దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు శనివారం కదండి, నేను స్వామివారి ఆలయానికి వెళ్ళాను. ఆ స్వామి దర్శనం చేసుకుని మీరందరూ కూడా స్వామి దర్శనాన్ని చేసుకోండి. ఈ ఆలయం ఎక్కడంటే కర్ణాటకలో కొప్పల డిస్టిక్లోనే కరడిగుడ్డ అనే గ్రామంలో ఈ ఆలయం ఉందండి. చాలా విశేషంగా శనివారం పూజలు అందుకుంటారు స్వామివారు. అలాగే శనివారం సంతర్పణ ఉంటుంది. స్వామివారిని చూస్తే 2 కళ్ళు చాలవు. మనం ప్రతిసారి తిరుపతి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం కదండి. అలాంటి వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కనుక ఈ స్వామివారిని దర్శించుకోండి. చాలా నమ్మకం, కోరిన కోరికలు తీర్చే స్వామివారని ప్రసిద్ధి ఉంది. చాలామంది ఈ పని అయితే మేము ఎన్ని శనివారాలు స్వామివారి ఆలయానికి దర్శనం చేసుకుంటామని, అన్న సంతర్పణ చేసుకుంటామని ఆ కలియుగ దైవానికి మొక్కుకుంటారండి. విశేషంగా జరుగుతాయి. ఎంతో నమ్మకం. గుడి అనేది చాలా 7 కొండలు ఉన్నట్టే ఉంటుందండి. దారి మాత్రం కొండల్లోనే ఉంటుంది. విశేషమైన ఫలితాలను ఇచ్చే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నేను వెళ్ళి ఒక 7-8 నెలల పైన అయిందండి. ఆ స్వామివారి దర్శన భాగ్యం నాకు ఈరోజు కలిగింది. ఆ దర్శన భాగ్యాన్ని మీ అందరితో పంచుకోవాలన్న ఆరాటంతో స్వామివారిని నేను వీడియో తీసాను. స్వామివారి అలంకారం చూడండి, ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో. స్వామివారిని చూస్తే ఆ నిలువెత్తు స్వామివారి విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటే ఆ రూపాన్ని మన మనసులో ఉంటుందండి. అలంకరణ ప్రతి శనివారం అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి అలంకరించి పూజ అన్నీ అయ్యేటప్పటికి కరెక్ట్ 12 గంటల దాకా అవుతుందండి. భక్తులందరూ కూడా అదే టయానికి వస్తారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత అన్న సమారాధన ఉంటుంది. ఎవరో ఒకరు దానం చేసిన దానితోటే వాళ్ళు వండి భోజనాలు పెడతారండి. భోజనం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే బియ్యమని, కందిపప్పు అని అలాగా డబ్బుల రూపంలో ఏ రూపమైనా సరే అందజేసి వెళ్తారు భక్తులు వారి స్తోమతకు తగ్గట్టుగా. ఆ దర్శనానికి వచ్చి వెళ్ళేవారికి భోజనం పెట్టి పంపుతున్నారంటే ఆ మూల గ్రామంలో చాలా విశేషమనే చెప్పుకోవాలి. మీకు ఎవరికైనా కుదిరితే కనుక ఒక్కసారి ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళండి. కనిగిరి తాలూకాలో కరడిగుడ్డ అనే గ్రామంలో ఉందండి. విశేషమైన వెంకటేశ్వర స్వామి ఆలయం పూజలు అందుకుంటుంది. మారుమూల గ్రామంలో ఉన్నా కానీ ఆ ఫలితం ఉండబట్టే భక్తులందరూ విశేషంగా వెళ్తున్నారు. ప్రతిసారి మనకి తిరుపతి వెళ్ళడానికి అవ్వదు కదా. అందుకే స్వామిని దర్శించుకుని మనశ్శాంతిగా ఆలయంలో ఒక్క 10 నిమిషాలు కూర్చొని మనం వస్తే గనక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు శనివారం, శని త్రయోదశి రోజు నేను స్వామివారిని దర్శించుకుని వచ్చాను. ఇలాగే కుదిరితే మీలో ఎవ్వరికి కుదిరినా స్వామివారి ఆలయానికి వెళ్ళి రండి. స్వామివారి దర్శనం చేసుకుని పునీతులు అవుతారు. ఆ స్వామివారి దర్శన భాగ్యమే మన అదృష్టం అండి. అలంకారం, స్వామివారి రూపం చూడండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, మనకి తిరిగి రావాలనిపించదు. అలా ఉంటుంది స్వామివారి ఆలయం. అందుకే మీ అందరికీ చూపించాలన్న ఆపేక్షతో నేను వీడియో తీశాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద. స్వామివారిని దర్శనం చేసుకుని ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కానీ చిన్న లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్. మీ అందరి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. మళ్ళీ రాశి ఫలాల వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. మరి మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.